బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప రండి 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 ప్రణుతించరండి ఒడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి ఒడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రామిశెట్టి సుబ్బాయమ్మ వరప్రసాద్. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి రామిశెట్టి సుబ్బాయమ్మ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఇన్నయ్య, చిన్నమ్మ, అన్నమ్మ, జ్ఞానసుందరి, సురేష్, నాదేండ్ల వీరయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్ కుమార్ గారికి దేవుని చిత్తంలో వివాహం జరగాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జడిజమాల్పూర్ విచారణ, కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బాల అక్షరకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ మల్లవరపు ఆనందరావు, విజయ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, బొలిగిర్ల వెంకటస్వామి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ బొలిగిర్ల ఉషారాణి, కృష్ణ చైతన్య, రోహిత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రాయపాడు విచారణ, చలంకూరి సెబాస్టినయ్య, శాంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మెట్టు అనిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోలిగూడ విచారణ,
పుట్టినరోజు జరుపుకుంటున్న పోలిశెట్టి సిరిల్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు పోలిశెట్టి జోసఫ్, లలిత కుమారి, సుష్మా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ. 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే ప్రవీణ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, వ్యాపారం అభివృద్ధి చెందాలని, రోహిత్, అంకిత్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాదే రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, గాగిల్లాపూర్ విచారణ. కీర్తిశేషులు అల్లం బాల అఖిల్ రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, అమరావతి విచారణ. మంటి సాంబశివరావు గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన చెన్నయ్య, నాగేంద్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. మా దేవుడవైన ప్రభు, నీవు మమ్ము రక్షింపుము, అన్య జాతుల నుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగర్వముగా నీకు వందనం నర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింతుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ సామాన్య 4వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉంది. ఈ ప్రత్యేకమైనటువంటి పట్టణములలో ప్రభువైనటువంటి దేవుడు ప్రతి వారిని కూడా ఎన్నుకుంటూ ఉన్నాడు. దీనాత్ములైనా కానీ, వినయాత్ములైనా కానీ వారిని ఎన్నుకొని తన పవిత్రమైనటువంటి పరిచర్యకు, మరి ముఖ్యంగా సాక్షులుగా ఉండటం కోసం పిలుస్తూ ఉన్నాడు. దైనందినటువంటి జీవితంలో మనము ఎక్కువగా మన కంఫర్ట్స్, అంటే మనకు అన్నీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా చూసుకుంటూ ఉంటాం. కొన్ని మార్లు మనకు ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు మనల్ని దేవుడు పరికించి చూడటం లేదు. నా సమీపమున దేవుడు లేడు అన్నటువంటి భావన కలుగుతున్నది. కానీ అలాంటి పరిస్థితుల్లోనే మీరు ధన్యులు, దీనాత్ములైనటువంటి మీరు ధన్యులు, వినమ్రులైనటువంటి మీరు ధన్యులు, నిర్మల హృదయం కలిగినటువంటి మీరు ధన్యులు. ఇదిగో నా కోసము మీరు పరితపించినప్పుడు, హింసింపబడినప్పుడు మీరంతా కూడా ధన్యులు. ఆ ధన్యత్వమును నేను వసగుతూ ఉన్నానని ప్రభు మనతో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. కావున ఈ సమయంలో మనమంతా కూడా దేవునికి విరుద్ధముగా, మరి ముఖ్యంగా మన కష్టకాలంలో దేవుడు లేడు అన్నటువంటి భావము, లేకుంటే దేవుడు నన్ను విస్మరించాడు అన్నటువంటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ దేవుని మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, భువినేలు మా ప్రభువా. సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయచూపవా. పితదేవ సుతుడా శ్రీయేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీయేసువా, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పితమహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా. మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకు మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను మీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగులనిత్తును. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 12-13 వచనములు. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించు జనులారా, మీరు ప్రభువు వద్దకు రండు. న్యాయము పాటింపుడు, వినయము అలవరుచుకొనుడు. ప్రభువు తన కోపమును ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకొనవచ్చును. నేను మీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగులనిత్తును.
వారే నన్ను నమ్ముకొందురు. ఇజ్రాయేలీలలో మిగిలియున్నవారు వారికిని కీడు చేయరు, కల్లలాడరు, మోసము చేయరు. వారెవరి భయము లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి వత్తురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దైవరాజ్యము వారిది. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును, ఆయన పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టును, బందీలను చెర నుండి విడిపించును. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దైవరాజ్యము వారిది. గ్రుడ్డి వారికి చూపునొసుగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును, మన దేశమున వసించు పరదేశులను కాపాడును. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దైవరాజ్యము వారిది. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును, దుర్మార్గుల పన్నాగములను భంగపరచును. ప్రభువు కలకాలము పరిపాలించును. సియోను, నీ దేవుడు నిత్యము రాజ్యపాలనము చేయును. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దైవరాజ్యము వారిది. లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. 2వ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువ లేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనకుండునట్లు ఆయన ఇట్లు చేసెను. అయితే ఆయన జీవము మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలచినవాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధుర సంగీతము, నీ వాక్యము నా జీవన వేదము. నీ నామము నా మధుర సంగీతము, నీ వాక్యము నా జీవన వేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతం ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములు, ప్రత్యేకంగా ఈనాటి శుభవార్త మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలలో క్రీస్తు భగవానుడు పర్వత ప్రసంగమును అనగా కొండపై ప్రసంగమును చేసి ఉన్నాడని, అనేకమైనటువంటి విషయాలను అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేశారని, మరి ముఖ్యంగా శిష్యులకు దిశానిర్దేశం చేస్తున్నారని ఈ పఠనం ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇక్కడ ఆయన కూర్చొని వారి మధ్య ఉండి వారికి ప్రసంగింప ఆరంభించను. అంటే ఒక దైవముగా మనతో నడుస్తున్నాడు, మనతో కూర్చొని అన్ని విషయాలను తెలియజేస్తున్నటువంటి గొప్ప వాగ్దానపూర్వకమైనటువంటి భావాన్ని ప్రభువైనటువంటి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే అష్టభాగ్యములు కలిగినటువంటి వారు ఎవరు, లేకుంటే హూ ఆర్ ద బ్లెస్సెడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, లేక హూ ఆర్ ద ఫార్చ్యూన్ పీపుల్, అంటే అదృష్టపు వంతులు ఎవరు, దేవుడు ఎవరిని ఎక్కువగా దీవిస్తాడు, ఎలాంటి వారిని దీవిస్తాడు అని ఆలోచన చేసినప్పుడు, లేక ఎవరు సంతోషం కలిగినటువంటి వారు అని అనుకున్నప్పుడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎవరైతే శక్తిమంతులుగా ఉంటారో, ద పవర్ఫుల్, ఎవరైతే శక్తిమంతులుగా ఉంటారో, ఎవరైతే ధనవంతులుగా ఉంటారో, ఎవరికైతే కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు ఉంటున్నాయో, ఎవరైతే సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారో వారు ఆ ధన్యత కలిగినటువంటి వారని, అదృష్టపు వంతులని, లేకుంటే సంతోషమును సొంతం చేసుకున్నటువంటి వారనేటువంటి భావన మనకు ఎప్పుడూ కూడా కలుగుతుంది. వీటన్నిటినీ నేపథ్యములో ప్రభువైనటువంటి దేవుడు ధనవంతులు, శక్తివంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, లేకుంటే ఇతరమైనటువంటి సౌకర్యాలతో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి ధన్యత కలిగినటువంటి వారు కాదు. అవి భాగ్యములు కావు. ఇదిగో వాటికి విరుద్ధముగా, లేకుంటే వారికి భిన్నముగా నేను జీవితంలో ఈ భాగ్యములంటే ఏమిటో మీకు ఇప్పుడు తెలియజేస్తానని తన మొదటి ఆలోచనని, మొదటి పాఠమును, లేకుంటే ఇతరమైనటువంటి విషయాలను ఈనాటి పఠనం ద్వారా, పర్వత ప్రసంగం ద్వారా ప్రభువైనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పఠనము మనము గత సంవత్సరంలో నవంబరు 1వ తేదీన సకల పునీతుల పండుగ రోజున, నవంబర్ 2వ తేదీన సకల ఆత్మల పండుగ రోజున మరి ఇప్పుడు కూడా చదువుతున్నాం. అంటే పునీతులైనటువంటి వారు ఎలాంటి జీవితాన్ని జీవించడం ద్వారా పునీతులవుతున్నారు, రెండవదిగా ఆత్మలైనటువంటివి ఎలాంటి జీవితాన్ని జీవించడం ద్వారా మోక్ష ప్రాప్తి పొందుతున్నారు. మరి నేడు మన దైనందినటువంటి జీవితంలో మనము కూడా ఈ అష్టాభాగ్యములతో కూడినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా తన సొంతం చేసుకుంటున్నారు, తనతో వాసం చేసుకున్నటకు మనలందరినీ కూడా ఎన్నుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన వస్తున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రథమముగానే మనం గమనించవలసినటిది ఏమిటంటే, ధన్యత అంటే ప్రపంచానికి స్వస్తి చెప్పడం. ప్రపంచానికి స్వస్తి, మోక్షమే నా ఆస్తి అన్నటువంటి భావన. సేయింగ్ నో టు ద వరల్డ్ అండ్ సేయింగ్ ఎస్ టు ది హెవెన్లీ థింగ్స్. దూరంగా డిటాచ్డ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ అటాచ్డ్ టు ద హెవెన్లీ థింగ్స్ అన్నటువంటి ఆలోచన మనకందరికీ కూడా కలగాలి.
ధన్యత ఎప్పుడు కలుగుతుందంటే ఈ ప్రాపంచికము మరి ముఖ్యంగా లౌకికమైనటువంటి భావాలను తుచ్చముగా వ్యర్థముగా అనుకున్నప్పుడు, దైవమే నా సర్వము అని భావించినప్పుడు మనకు ధన్యతను, అష్టభాగ్యములతో కూడినటువంటి జీవితాన్ని ప్రభు మనకు అందిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మున్ముందుగా మన అందరము కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఈ ధన్యత అన్నటువంటి దానిని దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే ఆయనకు ప్రాముఖ్యతను మనం ఇచ్చినప్పుడు. మన వ్యక్తిగత జీవితాలలో గివింగ్ ప్రయారిటీ టు ద లార్డ్, అంటే ఆయనకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, దేవుని విషయాలలో పెద్దపీట మనం వేసినప్పుడు, మరి ముఖ్యముగా దేవునిపై ఆధారపడి జీవించినప్పుడు దేవుడు మనకు ధన్యతా భాగ్యమును వసగుతూ ఉన్నాడు. ఈ ధన్యత కానీ, దీనత్వము కానీ, శాంతి కాముత్వము కానీ అందరిలో కూడా ఉంటూనే ఉన్నాయి. కానీ జీవించేటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. జీవించేటువంటి వారు కొందరు జీవిస్తారు, కొందరు వారి యొక్క జీవితమును వ్యక్తపరుస్తారు, చెప్తారు. మరికొందరు మౌనముగానే ఆ అష్టభాగ్యములతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ ధన్యతా జీవితము అంటే క్రీస్తులో జీవితం అన్నటువంటిది ఎలా ఉండాలంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఉదాహరణ చెబుతున్నాడు రచయితలైనటువంటి వారు. ఇదిగో మన పొలాలలో, మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో నేపథ్యం గమనించినప్పుడు అందరము కూడా రైతు కుటుంబాలకి చెందినటువంటి వారమే. అయితే మన పొలాలను పండించేటప్పుడు వరికి ఒడ్లు అన్నటువంటివి పండుతూ ఉంటాయి. అవి బాగా నిండుగా ఆ వెన్నులకు బాగా ఉన్నప్పుడు అవి వంగి నేలకు ఆనుకున్నటువంటి విధంగా ఉంటాయి. ఆ ఆధ్యాత్మికత, ఈ ధన్యత అన్నటువంటిది ప్రపంచానికి నేను నిటారుగా నిలబడి చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నేను క్రీస్తులో వంగుతూ ఉన్నాను, క్రీస్తులో నన్ను నేను రిక్తుని చేసుకుంటున్నాను. వినమ్రమైనటువంటి హృదయాన్ని, శాంతి కాముత్వము, ధన్యత్వము, మరి ముఖ్యంగా ప్రభువే అంటున్నాడు, దీనాత్ములు ధన్యులు, శోకార్తులు ధన్యులు, వినమ్ర హృదయాలు ధన్యులు, నిర్మల హృదయాలు ధన్యులు. హింసింపబడినప్పుడు మీరంతా కూడా ధన్యులు. అదేవిధంగా మన జీవితము మనల్ని కొన్నిసార్లు వెక్కిరించినప్పుడు, జీవితంలో అనుకున్నటువంటివి సాధించినప్పుడు, క్రీస్తులో మనం పెరుగుతున్నప్పుడు మనం ఆ ఒరిగి వెన్నులు లేకుంటే ఆ ఒడ్లు అన్నటువంటివి ఏ విధంగా అయితే వంగి నేలకు ఆనుకుంటూ ఉన్నాయో, మనము సైతము కూడా క్రీస్తు ప్రభువులో ఆ పవిత్రమైనటువంటి భావాన్ని వ్యక్తం చేయాలి. ప్రభువా, నీవు నాకు బోధించావు గనుక, నీవు నాకు నేర్పించావు కనుక నేను ఈ సమయంలో ఈ ప్రపంచానికి వంగుతూ ఉన్నాను, కానీ నీలో నేను ఎప్పుడూ కూడా నిటారుగా నిలబడతాను అన్నటువంటి గొప్ప ఆధ్యాత్మికతతో జీవించమని ఈ అష్టభాగ్యములు మనకు నేర్పుతున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అష్టభాగ్యములు, ద బ్యాటిట్యూడ్స్ అన్నటువంటివి ఏమిటి అని ఆలోచన చేస్తే అవి జీవిత పాఠాలు. అవి రూల్స్ అనే విధంగా చూడకూడదు. జీవిత పాఠాలు, మరి ముఖ్యంగా ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక సూత్రాలు, సంతోష కారకాలు, శాశ్వతమైనటువంటి నిధులు అన్నటువంటి భావనతో వీనిని మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. దీని ద్వారా దైవరాజ్య ప్రాప్తి, మోక్షము మనకు కలుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రెండవ భాగములో ఈ జీవితంలో అష్టభాగ్యములను ఎలా జీవించాలి అంటే, ఇప్పటి వరకు అష్టభాగ్యములు మనకు ఎలాంటి నెలలుగా, మరి ముఖ్యంగా ఎలాంటి నిధిగా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం. మరి వ్యక్తిగత జీవితంలో ఈ అష్టభాగ్యములను ఎలా జీవించాలి అని మనం ధ్యానం చేసినప్పుడు ఒకే ఒక ఆలోచన ఎప్పుడు కూడా నడుస్తూ ఉండాలి. ఏమిటంటే, ఇదిగో మనం చేస్తున్నటువంటి కార్యాలను బట్టి దేవుడు మనల్ని ప్రేమించడం లేదు. మనం ఎవరో ముందుగానే తెలుసుకొని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హీ నోస్ అవర్ స్టేటస్. మనం చేస్తున్నటువంటి పనులను బట్టి కాకుండా మనము ఎవరో తెలుసుకొని ముందుగానే ఆయన ప్రేమిస్తున్నాడు. ఇది మనం ఎప్పటికీ కూడా గుర్తు చేసుకోవాలి. అంటే అష్టభాగ్య జీవితమును అన్వయించుకొని చూసినప్పుడు నీవు సేవ చేస్తూ ఉంటే, నీవు దాతృత్వమును ప్రదర్శిస్తూ ఉంటే, నీవు దీనముగా ఉంటూ ఉంటే, నీవు పవిత్రముగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఒకవేళ హింసలని అనుభవిస్తూ ఉంటే, ప్రజలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, లేకుంటే అన్యులైనటువంటి వారు రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఎప్పుడు ఈ అష్టభాగ్య జీవితాన్ని మనం జీవించినప్పుడు. కానీ దానిని ఆ ప్రజలు, విశ్వాసులు లేకుంటే అన్యులు మాట్లాడేటువంటి లేక వ్యక్తపరిచేటువంటి అభిప్రాయాలను ఏ ఒక్కరము కూడా మార్చలేం.
అష్టాభాగ్య జీవితంలో నేను ఇలా జీవిస్తున్నాను, హింసింపబడుతూ ఉంటే నీ దేవుణ్ణి నమ్ముకుని ఉన్నావు కదా, మరి నీ దేవుడు నిన్ను కాపాడడం లేదా? నీవు దాతృత్వము ప్రదర్శిస్తున్నావు, కానీ ఆ దాతృత్వముకు సంబంధించి ఆ ఫలమును నీవు అనుభవించడం లేదు. నిర్మల హృదయంతో నీవు ఉన్నావు, కానీ ఎప్పుడూ కూడా నీకు వెన్నుపోటులే జరుగుతున్నాయి. నీపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయని మనల్ని అన్యులైనటువంటి వారు, ప్రజలైనటువంటి వారు హింసిస్తూనే అంటారు, చెబుతూనే ఉంటారు. అలాంటి సమయంలో అష్టాభాగ్యములను ఎలా జీవించాలి? ఏమిటంటే వారి యొక్క ఆలోచనని, అభిప్రాయాల్ని మనము ఎప్పటికీ కూడా మార్చలేం. కానీ ఈ అష్టభాగ్య జీవితము ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. మనల్లో ఉన్నటువంటి ఆ మనస్తత్వముని మనం మార్చుకోవచ్చు. ఎలా మారుతుందంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది 3 విధాలుగా జరుగుతుంది. అష్టభాగ్యములను జీవించేటువంటి క్రమంలో ఇతరులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలను మనము మార్చలేము. కాబట్టి మనల్ని మనం నియంత్రించుకోవడం ద్వారా మనం అష్టాభాగ్య జీవితానికి పరిపూర్ణతని ఇచ్చినటువంటి వారముగా ఇక్కడ కనపడుతుంది. అది 3 విధాలుగా కనపడుతుంది, లేక 3 విధాలుగా మనం జీవించవచ్చు అని మీకు అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, నోయింగ్ అవర్ సెల్స్ అంటారు. స్వీయమైనటువంటి గ్రహింపు, మనం ఎవరో మనం తెలుసుకోగలిగినటువంటి సత్తాలో మనం జీవించాలి. నేను ఎవరు, లేకుంటే నేనేమైపోతున్నాను, నేను ఎక్కడికి చేరాలి, ఎలాంటి భావనతో, ఎలాంటి ఆధ్యాత్మికతతో నేను జీవించాలి అన్నటువంటి స్పృహలో, స్వీయమైనటువంటి స్పృహలో, నోయింగ్ అవర్ సెల్స్ అన్నటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా ఉండాలి. ఈ క్రమంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను దేవుని చేత సృష్టింపబడినటువంటి వ్యక్తిని. ఒకవేళ ఈ జీవితంలో నేను ఏదైనా దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు క్షమాపణ కోరుకునేటువంటి అవకాశమును దేవుడు అందిస్తున్నాడు. నాకెప్పుడు కూడా దేవుని సహాయము ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. అంతకు మించి నన్ను దేవుడు ఎప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు అన్నటువంటిది స్వీయమైనటువంటి స్పృహ, స్వీయమైనటువంటి గ్రహింపు, నన్ను నేను తెలుసుకోవడం. ఇది అష్టభాగ్యములో మొదటి విధానం, అన్నిటిని కలిపి జీవించడంలో మొదటి విధానం. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ రెండవది ఏమిటంటే లవింగ్ అదర్స్, పరోపకార ప్రేమను వ్యక్తం చేయడం. ఇతరులని ప్రేమించడం అన్నటువంటి రెండవ విధానమును నేర్పుతున్నారు. ఎందుకంటే నేను జీవించేటువంటి క్రమంలో ఇతరులు కూడా అలానే జీవించాలని, లేకుంటే నేను ఏ విధంగానైతే ప్రేమిస్తానో ఇతరులు కూడా నన్ను కూడా ప్రేమించాలని మనం ఎదురు చూస్తుంటాను. అయితే ఇతరులు బాధపడేటువంటి క్రమంలో కూడా నేను న్యాయమును జరిపించాలి, కృపను వారికి అనుగ్రహించాలి. మరి ముఖ్యంగా ఎక్కడైతే అశాంతి, హింస అన్నటువంటి ధోరణి ఉంటుందో అక్కడ నేను శాంతి స్థాపన చేయడానికి ప్రయత్నించినప్పుడు నేను ఇరుగు పొరుగు వారిని పరోపకార ప్రేమను వ్యక్తం చేసినటువంటి వాడను అవుతున్నాను. మొదటిగా నన్ను నేను గ్రహించి, రెండవదిగా ఇతరులకు పరోపకార ప్రేమను చూపిస్తూ, మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సీకింగ్ గాడ్, దేవుణ్ణి వెదకటం, లేక దేవునిపై అన్వేషణ, దేవుని గురించి తెలుసుకోవడం అన్నటువంటి అన్వేషణ. ఇక్కడ ప్రతిఫలం అన్నటువంటి కాంక్షతో కాకుండా దేవుని మహిమను వెతకటం. ఇక్కడ ఒకే ఒక మాటలో చెప్పాలంటే, దేవుని మహిమ కోసం నీవు వెతికినప్పుడు నీ జీవితం క్షేమం. ఇక్కడ మనం ఏమనుకుంటాం, నా మహిమ కోసం నేను వెతుకులాట, లేకుంటే నా మహిమ కోసం నేను వెంపర్లాడినప్పుడు దేవుని మహిమ కోసం జీవించేటువంటి వ్యక్తిగా ఉండను. కానీ దానికి భిన్నముగా దేవుని మహిమ కోసం నేను జీవించినప్పుడు నా జీవితము క్షేమకరముగా మారుతూ ఉంది. గత వారమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రియతమ జగద్గురువులు లియో జగద్గురువులు గారు ఏంజెలుస్లో కొన్ని విషయాలను ఆయన తెలియజేస్తున్నాడు. ఆ ఏంజెలుస్ అనేటువంటి దానిలో ఆయన ఏమి చెబుతున్నాడంటే, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులను పిలిచేటువంటి క్రమములో, ఆయన పరిచర్యను గురించి వారికి అందించేటువంటి క్రమములో, మీరు భయము లేకుండా, నిరుత్సాహము లేకుండా దేవుని సమయం కోసం ఎదురు చూడాలి అని చెప్పారు. గత వారంన మీరు భయము లేకుండా, నిరుత్సాహం లేకుండా దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైం.
ఇక్కడ ఏంటంటే భయము అన్నటువంటి దానిని, అంటే ఒకవైపున భయమును కనపడుతుంది, ఒకవైపున మనకు వెలుగును కూడా చూపించేటువంటి వారుగా మీరు ఉండాలని తన శిష్యులను పిలుస్తున్నాడు. భయాందోళనలు లేకుంటే నిరుత్సాహం ఏమిటంటే, ఈ పట్టణమునకు అంటే క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను పిలవడానికి ముందుగా బప్తిస్మ యోహాన్ని చెరసాలలో వేస్తున్నారు. అది చీకటిలో వాళ్ళు ఉండంగానే ప్రభువైనటువంటి దేవుడు బప్తిస్మ యోహాను ఆ చెరసాలలో ఉంటూ ఉండగానే ఇక్కడ శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ శిష్యులను పిలుస్తున్నాడంటే ఎందులకు? వెలుగుగా ఉండుటకు. అంటే ఇలాంటి అంధకారమైనటువంటి చీకటిమయమైనటువంటి జగతికి మీరు జ్యోతులుగా ఉండటకు మిమ్మల్ని పిలుస్తున్నాను. కాబట్టి యు వెయిట్ ఫర్ గాడ్స్ టైం, లేదా ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైం అని మన జగద్గురువులు యాంజెలస్లో తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవి తెలియజేస్తూనే మనము బోధించాలి. క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను ఖండాంతరాలకి తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ బోధించేటువంటి ఆస్కారము లేనప్పుడు నీవు జీవించాలి, ఈ శుభవార్తని నీవు జీవించాలని చెబుతున్నాడు. అదే అష్టభాగ్యములతో కూడినటువంటి జీవితం. ఎక్కడైతే నేను బోధించలేకపోతున్నాను, ఎక్కడైతే నా నోరు పెగలటం అన్నటువంటిది ఆగిపోతుందో అక్కడ నేను జీవన గమనములో అష్టభాగ్యములను మనం జీవించాలని మన జగద్గురువులు ఈ పట్టణముల సారాంశమును మనకు తెలియజేస్తున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము నిరుత్సాహపడకుండా నిర్మలత్వము మనము ప్రదర్శించినప్పుడు, శోకత్వమును ప్రదర్శించినప్పుడు, మరి ముఖ్యంగా దీనత్వమును ప్రదర్శించినప్పుడు, పవిత్రతతో జీవించినప్పుడు, హింసించేటువంటి ఆ క్రమములో మనము క్రీస్తు ప్రభు కోసము ఇవన్నీ కూడా చేస్తున్నాం. క్రీస్తు ప్రభు కోసము నేను అన్నిటిని సమస్తమును భరిస్తున్నాను అన్నటువంటి గొప్ప విశ్వాసముతో, ఆధ్యాత్మికతతో మనం ముందుకు సాగినప్పుడు ఆయన తన వాగ్దానము ద్వారా మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 12వ వచనం ద్వారా సెలవిచ్చినట్లుగా మీకు బహుమానము కలదు, గొప్ప బహుమానము మీకు కలదు అని ఆయన వాగ్దానంతో మాట్లాడుతున్నారు. కావున ఆయన వాగ్దానం నమ్ముకుంటూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుదాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, మా ప్రభువైనటువంటి దేవా, ఈ ఉదయకాల వేళలో ప్రభువా మేమందరము ఒకే కుటుంబముగా చేరి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి వరములకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా పాలిస్తున్నటువంటి మా పావన జనకులు, లియో జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మీకు ఊడిగం చేస్తున్నటువంటి మీ క్రీస్తు ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు నా శుభవార్తను ప్రకటించండి అని మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. పూజాబలను సమర్పిస్తున్నటువంటి వారిని కరుణతో చూడమని అడుగుతున్నాం. మూలనిధి దాతలుగా, ప్రత్యేక దాతలుగా, భవన నిర్మాణ దాతలుగా ఏర్పడి మీ శుభవార్తలో వారు వంతు సాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేము మీ యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో ఉంచుతున్నాం. అదేవిధంగా ప్రభువా, మరి లోకంలో అనేకమైనటువంటి యుద్ధ వాతావరణాలు కలుగుతూ ఉన్నాయి. యువత సరైనటువంటి దిశానిర్దేశం లేకుండా ఎటు ప్రయాణం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కావున ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా కరుణతో చూసి మీ దివ్యమైనటువంటి కావలి సన్మనస్కుల సంరక్షణలో పాలించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. తల్లి గర్భంలో నే ఉన్నప్పుడు రూపము నీచిన తల్లి నీవే. తల్లి గర్భంలో నే ఉన్నప్పుడు రూపము నీచిన తల్లి నీవే. ముక్కురంధ్రములు ప్రాణవాయువునూది జీవము నీచిన తండ్రి నీవే. ముక్కురంధ్రములు ప్రాణవాయువునూది జీవము నీచిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు, వందనము. వందనము 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 ప్రభు, వందనము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుతూ ఉన్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుతూ అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవితము కొన్నిసార్లు ఆశ్చర్యకరముగా ఉంటుందంటే, మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మన మంచితనమును ఎవరు కూడా గుర్తించరు. ఎంత దాతృత్వమును ప్రదర్శించినా కూడా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు.
పునీత కలకత్తాపురి మదర్ తెరిసా కూడా అదే మాట చెబుతుంది. ఇదిగో నీవు చేసిన ప్రతి మంచి పనిని కూడా గుర్తించినా గుర్తించకపోయినా సర్వేశ్వరుడైనటువంటి ఆయన గుర్తిస్తాడు. చివరిగా ఇదిగో పరులకు నీకు మధ్య ఎటువంటిది కూడా ఉండదు. నీకు నీ దేవుడికి మధ్య మాత్రమే ఇది అంటే సంభాషణ లేక ఆ తీర్పు అన్నటువంటిది ఉంటుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, నాట్ ద పీపుల్. అంటే మన జీవితం ఈరోజు మన సువిశేషంలో కూడా విన్నాం. దీనత్వముగా ఉన్నందులకు లేకుంటే మనల్ని పలు మాటలు పడినందులకి మనకు వచ్చేది ఏమిటి అంటే ఇదే, దైవత్వముతో మనము సమానముగా కాకపోయినప్పటికీ కూడా దైవత్వంలో పాలి భాగమును దేవుడు అందిస్తాడు. కాబట్టి జీవితంలో అనేకమైనటువంటి మారులు మనము ఇలా కొన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి గుర్తించకుండా లేకుంటే దేవుడు విస్మరించారనేటువంటి భావన ఉంటుంది. కానీ దేవుడే అన్ని చూసుకుంటున్నాడు అన్నటువంటి గొప్ప భావముతో క్రీస్తు ప్రభు నేర్పినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రార్థన దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. అన్ని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం.
మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం, నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. ఇశ్రాయేలు ప్రజల మన్నాహారం, ప్రీతి పాత్రమైన స్వర్గికాహారం, జీవమొసగు భోజం, శాంతినిచ్చుధామం, దైవ ప్రేమ నిలయం, జీవితాధారం, మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం, నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం, నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రభు ఈ దాసుని చల్లని చూపుతో చూడుడు, నీ కరుణతో నన్ను కాపాడుడు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నన్ను అవమానమున ముంచకుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు, దివ్యాహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమందంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మాటనే ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలు పయనిస్తాం. యేసు మాటనే ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలు పయనిస్తాం. ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం, ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం.
సోదరత్వము పెంచే వాక్యం, ప్రేమతత్వము పంచే వాక్యం, మానవత్వము నింపే వాక్యం, మహానందము కోరే వాక్యం. సోదరత్వము పెంచే వాక్యం, ప్రేమతత్వము పంచే వాక్యం, మానవత్వము నింపే వాక్యం, మహానందము కోరే వాక్యం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలు పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలు పయనిస్తాం. ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలు పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలు పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలు పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలు పయనిస్తాం.